సార్, మీ ప్రాబ్లంని ఇప్పుడే పైకి పంపించేసి వాళ్ళ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా చేశాను. వాళ్ళు బతుకున్నారా లేదా అని చెక్ చేసుకున్నావా? 100 అడుగుల్లో సార్, బ్రతికే ఛాన్స్ లేదు. ఏం కాలేదు కదా నీకు? అసలేం కాలేదు. నా పరిస్థితిని చూసి కూడా అడుగుతున్నావా? రుద్ర, అటు చూడు. సౌండ్ చేయకు, మెల్లిగా లెఫ్ట్ సైడ్ వెళ్ళు. సడన్ గా ఈ లైన్ ఏంటి ఇంత సైలెంట్ అయిపోయింది? ఏమో సౌండ్ వచ్చింది. అవును, ఆ శబ్దం వచ్చినప్పటి నుండి ఈ లయన్ ఇలా అయింది. కానీ అదేం సౌండ్ అసలు? నువ్వు గమనించావా? ఆ సౌండ్ వచ్చినప్పుడు అది ఆకాశం వైపు చూసింది అండ్ అది ఏదో ఫ్లూట్ మ్యూజిక్ లాగా ఉండే. ఏమో, నాకు అలా ఏం వినిపించలేదు. వదలను, ఒక్కడిని వదలను. మన ఇద్దరితోనే ఇది అవ్వదు రుద్ర. మనం వాళ్ళలాగానే దొంగ దెబ్బతిద్దాం. అలా చేయడం తప్పు కదా. ధర్మం కోసం ఏ వంచనేసినా అది ధర్మమే. అర్జున ధర్మం కోసం తప్పటి దారిని ఎంచుకున్న ఆది ధర్మమే. ఇంత మొండిగా ఉంటే ఏమొస్తుంది నీకు? నేను నాకేదో వస్తుందని ఇది చేస్తలేను. నేను నమ్మిన దైవానికి సమస్య వచ్చింది కాబట్టి చేస్తా. మరి మనకిన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ దైవం ఎందుకు రాలేదు? దైవం రాలేదా? మనం పడింది 100 అడుగుల లోయ, అయినా ఎలా బతికాం? ఆ దైవం మనతో ఉంది కాబట్టి. ఆ రాజశేఖర్ అంతమందిని చంపాడు, మరి నన్నెందుకు చంపలేకపోయాడని ఆలోచించావా? చిన్నారిని కూడా తాకలేకపోయారు. ఇదంతా దైవం లేకుండానే జరిగిందా? ఏం తెలుసుకోకుండా ఇండోనేషియాకి తీసుకొచ్చావు. ఏం చేద్దాం ఇప్పుడు? మనం ముందు అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలి. ఓకే, కానీ మనం అక్కడ దేన్ని వెతుకుతున్నామో తెలియదు కదా. మనం అక్కడికి వెళ్ళేదాకా దాని గురించి మనకి ఏమీ తెలియదు. సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం కదా. ఈరోజు నైట్ డిన్నర్ కి వెళ్దాం కదా. ఎందుకు? కింద ఆర్డర్ చేసి పైనకి తీసుకొస్తాడు కదా. అబ్బా ప్లీజ్ వెళ్దాం కదా. చాలా కాస్ట్లీ ఉంటది బయట ఫుడ్, ఇక్కడ తక్కువనే తిందామంటున్నా. సరే, నేను రెడీ అయ్యి వస్తా మరి. సరే వెళ్ళు, కొంచెం ఫాస్ట్ గా రెడీ అయ్యిరా, నాకు ఆకలి వేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారని నిన్ను చూశాకే తెలిసింది. ఈ ఎగ్జైట్మెంట్ కొంచెం సేపు మెయింటైన్ చేయి, రెస్టారెంట్ వెళ్ళేదాకా. ఏముంది, ఊకే రెస్టారెంట్ రెస్టారెంట్ అంటున్నావు? కొంచెం సేపు ఆగు. ఇప్పుడైతే నాతో రా. సరే ఇప్పుడు చెప్పు, అప్పటి నుండి ఏదో సర్ప్రైజ్ అన్నావు. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు గర్ల్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరిని కొట్టాలి, ఎలా చదవాలి, ఏం కామెంట్స్ చేయాలి అంతే. నీకు చాలా రోజుల నుండి ఒకటి చెప్పాలి అనుకుంటున్నా, ఓకేనా? సరే మేడం గారు, ముందు విషయం ఏంటో చెప్పండి. నీకు రిలేషన్షిప్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా? నాకు ప్రజెంట్ అయితే 50-50 ఉంది, కానీ నన్ను ఏ అమ్మాయి లవ్ చేయదులే. సరే, ఐ లవ్ యూ. ఇంకా డెసిషన్ నీ చేతిలోనే ఉంది. ఏ నువ్వేంటి కొత్తగా, మనం వచ్చిన పనేంటి? ఇప్పుడు ఇవన్నీ వద్దు, మనం ముందు ఈ పనిని పూర్తి చేసుకుందాం. అవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా? ఏ ఏంటి, నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. హే రుద్ర, అసలు నేను నీకెందుకు నచ్చలేదు? నాకు నువ్వు నచ్చలేదు అంటలేను, కానీ నాకు ఇప్పుడు అవన్నీ వద్దు అంటున్నా. అంటే నీకు ఇష్టం ఉందా లేదా చెప్పలేదు. అలా లేచి వచ్చేస్తే నేనేమనుకోవాలి? అయినా నువ్వు చాలా చాలా సెల్ఫిష్. నువ్వు ఆ దైవం గురించి గొప్పగా మాట్లాడితే ఒక ఆడపిల్ల మనసుని ఈజీగా అర్థం చేసుకుంటావు అనుకున్నా. అది నా తప్ప, అర్థం చేసుకో. సరే, ఈ పని పూర్తయ్యాక ఈ విషయం గురించి ఆలోచిద్దాం. నిజంగా అంటున్నావా లేదా మళ్ళీ? ఐ థింక్ బోత్ లుక్ లైక్ ఎన్ ఇండియన్స్. అవును గురుజీ, మేము ఇండియన్సే.
మీరు చాలా అదృష్టవంతులు. ఈరోజు కృష్ణ జన్మాష్టమి. ఎన్ని కష్టాలున్నా ఈరోజు మనసారా ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటే అన్నీ పోతాయి అంటారు. అసలు కష్టాలు తీర్చి బాధలు రాకుండా చూసుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? నీ సందేహం నిజమే, కానీ అవి తీర్చే కృష్ణుడికి కష్టాలు లేవా? సమస్త విశ్వంలో అందరూ సుఖాలను దుఃఖాలను సరిసమంగా అనుభవిస్తారు. కానీ ఆ కృష్ణుడు రాతను మార్చుకునే శక్తి తనలో ఉన్నప్పటికీ దుఃఖలానే అనుభవించిన జీవితం ఆ కృష్ణుడిది. ఆనందమే లేకుండా రాసుకున్న రథ ఆ శ్రీకృష్ణుడిది. ఆయనతో పోలిస్తే మీవి కూడా ఒక్క కష్టాలు అనగా రాముడు అని అనుకున్నా. కానీ ఆ శ్రీకృష్ణుడు కష్టాలు ఎవరికీ తెలీదు. పుట్టగానే సంభారంతో భుజాన ఎత్తుకునే మామయ్యే పసికాందుల ఉన్నప్పుడే చంపాలి అనుకున్నాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కళ్ళ ఎదుటే పెళ్లి చేసుకుంటే చేతులు కట్టుకుని కూర్చుండే తప్ప తాను తన రథమార్చుకోలేదు. ఆనాడు కురుక్షేత్ర యుద్ధం తరువాత ఆ కౌరవుల తల్లి ఘోరమైన శాపానికి గురిచేస్తే అప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. అలా పుట్టినప్పుడు నుండి చచ్చేంత వరకు కష్టాలు తప్ప ఏం లేవు ఆ శ్రీకృష్ణుడి జీవితంలో. ఇప్పుడు చెప్పండి, ఆ శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాలతో పోలిస్తే మీరు అనుభవించిన కష్టాలేనా? ఇప్పుడు మీరు చెప్తుంటే దేవుణ్ణి మొక్కడమో పూజించడమో కాదు, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అర్థమైంది. మీరు చెప్పకపోతే ఇప్పుడు మేము చేసే పనిని భారంగా చూసేదాన్ని. ఇప్పుడు బాధ్యతతో చూస్తాను. అవును, కానీ ఇంత దూరం మీరు ఎందుకు వచ్చారు? చెప్పలేను స్వామి. అలా అని తప్పేమీ చేయలేదు. మీరు ఆ ధరంని కాపాడడం కోసమే అయితే నేను మీకు సహాయం చేయగలను. మేము ఆ ధర్మం కోసమే పోరాడుతున్నాం, కానీ మేమేం చేయాలి, ఎలా చేయాలని తెలియట్లేదు. కానీ ఎలా? మేము వెళ్లే దారి కరెక్టా కదా? తెలియట్లేదు. మీరు ప్రశాంతంగా ఆలోచించండి, సమాధానం మీ దగ్గరే ఉంటుంది. మీరు ఉత్తరకొండ వైపు వెళ్తే మీకు సమాధానం దొరుకుతుంది. అక్కడికి ఎవరు వెళ్ళలేదా? ఇక్కడికి ఇంతవరకు ఎవరూ వెళ్ళలేదు, ఒక మా నాన్న తప్ప. ఇది లోక కళ్యాణం కోసం దాచి ఉంచిన రహస్యం. ఆ సమయం ఇదేనేమో అని భావిస్తున్నా.